అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ ప్రేమ మధురిమ. రిచ్ లెదర్ చైర్స్, మధ్యలో స్మాల్ రోజ్ గోల్డ్ కాఫీ టేబుల్. షిప్ మూవ్ అవుతున్నప్పుడు స్ప్లిట్ వైబ్రేషన్ ఫీల్ వస్తోంది. కాట్కు కుడివైపు అతని పర్సనల్ బెలాంగింగ్స్, డార్క్ విస్కీ బాటిల్, హాఫ్ ఓపెన్డ్ షర్ట్, చార్కోల్ గ్రే కలర్ ట్రాక్ ప్యాంట్. రైట్ హ్యాండ్లో వైన్ గ్లాస్తో, లెఫ్ట్ హ్యాండ్ థైస్ వరకున్న మినీ డ్రెస్లో ఉన్న అమ్మాయి నడుము అతని వేళ్లతో నలిగిపోతుంటే అంటూ మోన్స్ చేస్తూ చికెన్ పీస్ని అతని నోటికి అందిస్తోంది. ఐ డోంట్ వాంట్ టు బీ సాఫ్ట్ టచ్, ఐ వాంట్ హిట్ మీ హార్డ్ అనింది హస్కీగా. ఆమె మాటలకి యు నో వాట్, ఐ నెవర్ హ్యాడ్ సెక్స్ విత్ ఎనీవన్. అతని మాటలకి షాక్ అయి చూస్తోంది. లీనా, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అంటూనే ఆమె పెదాలందుకున్నాడు. చుట్టూ చల్లటి గాలి సముద్రం మీద నుండి డైరెక్ట్గా వాళ్ళిద్దరి తనువులను తాకుతుంటే అతన్ని ఎలాగైనా ఆమె చేష్టలతో రెచ్చగొట్టి అతన్ని ఆమె వశం చేసుకోవాలి అనుకుంటూ ఆమె రైట్ హ్యాండ్ అతని ఛాతిని తడుముతుంటే లెఫ్ట్ హ్యాండ్ వీపును తడుముతోంది. ఇద్దరిలో వేడి అమాంతం పెరిగింది. వేడెక్కిన శరీరాలు ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే ఆమెను లిఫ్ట్ చేశాడు. ఆమె కాళ్ళు అతని నడుం చుట్టూ వచ్చేలా, ఇక అక్కడి నుండి అతని అడుగులు ముందుకు పడుతుంటే వాళ్ళు కూర్చున్న చైర్స్కి బెడ్ 10 అడుగుల దూరంలో ఉంది. ఇక బెడ్ కాలికి తగలడంతో ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు. ఆమె పెదాలు వేడి ఆమె మెడ మీద తడి ముద్దులు అద్దుతుంటే ఒంట్లో రేగిన వేడికి ఎప్పుడెప్పుడు క్లైమాక్స్కి వస్తాడా అని ఎదురు చూస్తున్న ఆమె అతన్ని ఇంకా ప్రవోక్ చేయాలని అతని భుజంపై పంటిగాట్లు పెడుతుండగా అతనిలో వేడి ఏమో కాని ఒక్కసారిగా కళ్ళు చిట్లించి ఆమెను ఒక్క తోపు తోశాడు. అతను అలా తోసేసరికి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాక్ అయి చూస్తోంది. వాట్ ద హెల్ అంటూ అరుస్తుంటే కోపంతో చిర్రున లేచి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ డోంట్ యూ డేర్ బైట్ మీ అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా అనుకుంటూ తాగిన మత్తులో ఉన్నాడని మర్చిపోయింది. ఆమెను షార్పుగా చూపు చూసి అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు. అరేబియన్ సముద్రం మీద ఒక పెద్ద క్రూయిజ్ నీళ్ళని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ముంబై అరేబియన్ సముద్రంపై తేలియాడుతున్న ఓషియన్ మెజెస్ట్రీ. స్టార్ సూట్లోని హీరో బెడ్రూమ్. సాధారణ గది కాదు, సినిమా హీరోలు కోటీశ్వరులుండే అతిపెద్ద ప్రైవేట్ సూట్. విలాసవంతమైన రూమ్. 30 ఫీట్ లెంత్, 20 ఫీట్ వెడ్త్. సముద్రం మొత్తం కనిపించే ఫ్లోర్ టు సీలింగ్ గ్లాస్ విండో. ఎడమవైపు డీప్ బ్లూ సముద్రం వరుసగా అలలు తాకుతూ కనిపిస్తాయి. శాండల్ లెదర్ మిక్స్డ్ ఫ్రాగ్రెన్స్ రూమ్ అంతా పరుచుకుంది. గది మధ్యలో కింగ్ సైజ్ బెడ్, వైట్ సాటిన్ బెడ్షీట్. కాట్ వెనక వాల్ మీద సాఫ్ట్ స్ట్రిప్ లైటింగ్స్ గోల్డెన్ గ్లో చేస్తోంది. ఇద్దరికి అతని ప్రవర్తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే అసలు తనకి ఏమైంది, ఒక్కసారిగా అలా ఎందుకు నెట్టేశాడో, డామిట్ అనుకుంటూ అక్కడి నుండి లేచి డ్రెస్ సర్దుకొని వెళ్ళిపోయింది లీనా. బయటకు వచ్చిన అతను సిగార్ పీలుస్తూ షిప్ ఎడ్జ్కి నిలబడి పాయింట్ పాకెట్లో బొటనవేలు పెట్టుకొని ఇంకో హ్యాండ్లో సిగార్ 2 వేళ్ల మధ్య పట్టుకొని పీలుస్తూ యాటిట్యూడ్గా నిలబడి ఎటో చూస్తున్నాడు. అంతలో చాలాసేపటి నుండి ఎవరో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంటే కళ్ళు మాత్రమే తిప్పి చూశాడు. ఎల్లో కలర్ కుర్తీలో అక్కడక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్తో చాలా సింపుల్గా, అంటే చీప్గా అని చెప్పొచ్చు, అలా ఉంది ఆమె డ్రెస్. ఆమె హెయిర్ నీట్గా లేదు, చిప్పిరిగా ఉంది. మెడలో నల్లటి దారం, ఆ దారానికి శివుడి డాలర్. ఫేస్ కూడా చూడ్డానికి నీట్గా లేదు. అతని భాషలో చెప్పాలంటే మేకప్ లేదు అన్నమాట. పొడిబారిపోయిన పెదాలు, పెద్ద పెద్ద కళ్ళు కాటుక పెట్టకపోవడం వల్ల అతనికి ఆకర్షణీయంగా కనిపించలేదు. ఆమె డ్రెస్ మీద చున్నీ కూడా లేదు, కానీ ఎత్తైన యద సంపద మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. నడుము అసలు రోజు తింటుందో లేదో అన్నంత సన్నగా ఉంది. రెడ్ కలర్ పాయింట్లో కాళ్ళు కనిపించట్లేదు. పాదాలకి మాత్రం చీపెస్ట్ స్లిప్పర్స్ ఉన్నాయి. మొత్తానికి ఆమెను చూడగానే అతని ఫేస్ చిట్లించాడు. ఆమె చేతిలో ఉన్న ట్రే చేసి అతని కళ్ళు రక్తచారికలు పొలుముకొని కోపంతో అతని ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ దూరం అన్నట్లు ఫింగర్ వేవ్ చేస్తున్నాడు. అతని ఫేస్ చూడగానే ఒక్కసారిగా వణికిపోతూ అతను అలా దూరం వెళ్ళిపోమ్మనగానే వెనక్కి అడుగులు వేస్తూ అతనికి 5 అడుగుల దూరం నిలబడింది. హూ ఆర్ యూ అన్నట్లు చూస్తున్నాడు. మెయిన్ జహాజ్ పర్ కామ్ కర్నే కే లియే ఆయు హూ, నేను షిప్లో పనిచేయడానికి వచ్చాను అనింది.
కళ్ళు చిట్లించి ఇంత పెద్ద షిప్‌లో అడుక్కునేదాన్ని ఎవరు పెట్టారు అన్నట్లు చూస్తున్నాడు. అతను మాఫ్ కీజియే సర్ అనింది. గెట్ ఔట్ అన్నాడు. అప్పటి వరకు ఓపిక పట్టిన కోపమంతా ఆ ఒక్క వర్డ్‌లో తెలియజేస్తూ సర్ మీకోసం జ్యూస్ అంటుండగానే అసహనంగా కళ్ళు మూసుకొని వెళ్ళు అని వేలు చూపించాడు. ఫేస్ అంతా చిట్లించుకుంటూ అతని చూపులకి చిన్నబుచ్చుకొని అతని మాటలకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెంటనే షిప్‌లో పనిచేసే డైరెక్టర్‌కి కాల్ చేసి వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఏమైంది సార్? ఎందుకంత కోపంగా ఉన్నారు? అని అడిగాడు. అతను భయపడుకుంటూనే షడప్ యూ బాస్టర్డ్! నీకు చిప్ గాని దొబ్బిందా? షిప్‌లో అడుక్కునే వాళ్ళని సర్వర్‌గా పెట్టావు. బ్లడీ రోగ్! అని ఇంకా ఏదో తిడుతుంటే సర్ సర్ ప్లీజ్ తిట్టకండి. ఆ అమ్మాయి ఎవరో నేను చూస్తాను. సర్ ప్లీజ్ అంటుంటే నెక్స్ట్ సెకండ్‌లో దాని చూపు ఈ షిప్ మీద పడడానికి కూడా వీల్లేదు. గెంటి పడేసేయ్. ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేశావంటే ఈ సముద్రంలో కలిపేస్తా అంటూ అరిచాడు. అతని బేస్ వాయిస్‌కి ఉలిక్కిపడి ఓకే సర్. ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇంతకుముందు కనిపించిన ఆ అమ్మాయి రూపాన్ని తలుచుకుంటుంటేనే అతనికి జుగుప్సగా ఉంది. ఛీ అని అసహ్యంగా ఫేస్ పెట్టుకొని అప్పుడే అతని దగ్గరికి వచ్చిన స్టీవర్డ్ షిప్‌లో సర్వర్‌ని చూసి కోపం పిడికిలి బిగించి ఆర్ యూ మ్యాడ్? ఇంకొకసారి చెత్త ఏరుకునేదాన్ని తీసుకొచ్చి షిప్‌లో పనిప్పిస్తే ఆ చెత్తలోనే పాతేస్తా అని సీరియస్‌గా చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే సారీ సర్ ప్లీజ్ జ్యూస్ తీసుకోండి అంటున్న అతని మాటలు వినిపించుకోకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక లగ్జీరియస్ బాత్రోబ్‌లో కూర్చొని ఆమె గాలి సోకిన అతని శరీరాన్ని మలినం లేకుండా క్లీన్ చేసుకుంటున్నాడు. ఇక అలా 20 నిమిషాలకు పైగానే రుద్దిన అతని బాడీని మంట పుడుతుంటే అక్కడి నుండి వచ్చి చైర్లో కూర్చున్నాడు. టవల్‌తో అతని ఒళ్ళు తుడుస్తోంది సెనోరిటా. ఆమె మృదువైన చేతులు అతడి శరీరాన్ని టచ్ చేస్తుంటే నెక్స్ట్ సెకండ్‌లో అతని ఒడిలో చేరింది ఆమె. నో దక్ష్ అంటూనే అతని లైట్ వైన్ కలర్‌లో ఉన్న లిప్స్‌ని ఆశగా చూస్తూ నాలుకతో లిక్ చేస్తుంటే ఆమె నాలుకని అతని పంటితో కొరికి లోపలికి లాక్కున్నాడు. ఇద్దరి పెదాలు ముద్దు యుద్ధంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అతనికి ఆడవాళ్ళంటే ఆటబొమ్మలు, పేదవాళ్ళంటే చులకన భావం. అతనికి పొగరు బలుపు క్వింటాల్లో ఉంది. చిటికేస్తే ఏ అమ్మాయైనా అతని ఒడిలో వాలిపోతుంది అన్న అహంకారం. బట్ ఏ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్‌లో లేడు. ఎందుకంటే అతనికీ తెలీదు. ఓన్లీ హగ్స్, కిసెస్ వరకే ఆగిపోతాడు. పీక్స్‌కి వెళ్ళాలనుకున్న అతని హార్ట్ వెళ్ళనివ్వదు. మొత్తానికి డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్‌తో స్టోరీ ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. రెగ్యులర్‌గా వస్తుందా అంటే చెప్పలేను. దీని రెస్పాన్స్ బట్టి చూస్తాను. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.